హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ కీర్తి. అందరికీ భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. ఇయర్ స్టార్ట్ అవగానే మనకు వచ్చే ఫస్ట్ పెద్ద ఫెస్టివల్ వచ్చేసి సంక్రాంతి. సంక్రాంతికి చక్కగా 3 రోజులు హాలిడేస్. భోగి, సంక్రాంతి, కనుమ అని చెప్పేసి 3 days ఫుల్ ఎంజాయ్ చేసేయచ్చు. ఈ ఫెస్టివల్కి భోగి మంటలు, భోగి పళ్ళు, హరిదాసు, గంగిరెద్దు, గాలిపటాలు ఇవన్నీ ఉంటాయి. ఈ పండుగ మేము ఎలా చేసుకున్నామో మీతో షేర్ చేసుకుంటాను. భోగి రోజు మోస్ట్లీ పులగం చేసుకుంటారు. పులగం అంటే రైస్తో పాటు పెసరపప్పు కలిపి వేస్తారు. దీన్నే పులగం అంటారు. ఇది హెల్త్కి చాలా మంచిది. ఇందులో ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉంటుంది. ఇది మన ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది. అలానే ఇది టేస్టీగా కూడా ఉంది. ఈ రైస్కి కాంబినేషన్ వచ్చేసి కర్రీ చిక్కుడుకాయ కూర అనమాట. ఇది కూడా సీజనల్ వెజిటబుల్ కాబట్టి ఈ సీజన్కి ఇవి తింటే మంచిదని చెప్పేసి పెద్దలు ఆ రోజుల్లోనే అలా ఫిక్స్ చేశారు. కాబట్టి ఈ రోజు అంటే ఇవి తినాలి అన్నట్టుగా మనం ఫాలో అవుతూ వస్తున్నాము. ఈ చిక్కుడుకాయని టమాటా అండ్ వంకాయ వేసి వంకాయ చిక్కుడుకాయ టమాటా చేశారు. సో భోగి రోజు మా ఇంట్లో లంచ్ స్పెషల్ వచ్చేసి పులగం విత్ చిక్కుడుకాయ వంకాయ టొమాటో కర్రీ. లంచ్ అయిపోయిన తర్వాత మా నాన్న వాళ్ళ స్కూల్లో పిల్లలు భోగి సంక్రాంతి కోసం ముగ్గులు వేశారు. ఆ ముగ్గులు ఎలా ఉన్నాయో నాతో పాటు మీరు కూడా చూడడానికి రండి. భోగి రోజు ఈవినింగ్ వచ్చేసి మా బుజ్జిదానికి భోగి పళ్ళు పోస్తున్నాము. సో దానికోసం మా నాన్న ఇక్కడ సెటప్ చేస్తున్నాడు. భోగి పళ్ళు పోసేటప్పుడు తూర్పు వైపు కూర్చోపెట్టి పోయాలంట. సో ఇక్కడ తూర్పు ఫేసింగ్లో మాకు బ్యాక్ డ్రాప్ పెట్టడానికి వెనక బేస్ ఏం లేదు. కాబట్టి మా డాడీ ఇలా కర్రల్ని అటు విండో కన్నా ఇటు సైడ్ మొత్తం కనెక్ట్ చేసి ఇలా బ్యాక్ డ్రాప్ అయితే కడుతున్నారు. నాకు 3 days నుంచి ఫుల్ జలుబు చేస్తుంది. ఇలా ముక్కుతో మాట్లాడుతుంటే నాకే నవ్వు వస్తుంది. మధ్యలో ఫ్లవర్స్ ఓవర్గా అనిపించి దాన్ని చున్నీతో ఇలా కవర్ చేసామన్నమాట. అండ్ అటు సైడ్ ఇటు సైడ్ చెరుకు గడలు మా డాడీ కడుతున్నారు. దాని తర్వాత బెలూన్స్ అండ్ కైట్స్ కూడా పెట్టి డెకరేషన్ అయితే కంప్లీట్ చేశాడు. మా ఇంట్లో జరిగే చిన్న సెలబ్రేషన్స్ అయినా ఏ ఫంక్షన్స్ అయినా కూడా మా డాడీ ఇలాగే డెకరేషన్ చేస్తూ ఉంటాడనమాట. సో అంటూ ఉంటాము మనం చిన్న ఈవెంట్ ఆర్గనైజేషన్ పెట్టుకోవచ్చు అని చెప్పి. భోగి పళ్ళు అంటే రేగిపళ్ళు అనమాట. మనం రేగిపళ్ళని ఆ ఒక్క భోగి రోజు మాత్రం భోగి పళ్ళు అని పిలుస్తాము. సంక్రాంతి టైంలో ఇవి బాగా అవైలబుల్గా ఉంటాయి. ఈ రేగిపళ్ళనే భోగి పళ్ళుగా సెలెక్ట్ చేసుకోవడానికి కూడా ఒక సైంటిఫికల్ రీజన్ ఉంది. హెల్త్ పరంగా రేగిపళ్ళ నుంచి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఈ భోగి పళ్ళని 5 years లోపు ఉన్న పిల్లలకి పోస్తారు. ఆ పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ అనేది జనరల్గా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రేగిపళ్ళల్లో విటమిన్ సి ఉంటుంది. అండ్ ఇవి ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తాయి అన్నమాట. సో మేము ఆ రోజు రేగి పళ్ళలో కొన్ని ఫ్లవర్ పెటల్స్ కూడా వేసాము. అండ్ లైక్ రోజ్ ఫ్లవర్ పెటల్స్ అండ్ చామంతి పువ్వు పెటల్స్ కూడా వేసాము. కొంతమంది అయితే దీంట్లో చెరుకు ముక్కలు అండ్ శనక్కాయలు కూడా కలుపుతారంట. బంతిపూలు దొరికితే కనుక వాటి పెటల్స్ కూడా యూస్ చేస్తారు. ఎందుకంటే బంతిపూల రెక్కల వల్ల క్రిములు అనేవి చనిపోతాయంట. సో బంతిపూలు అవైలబుల్గా ఉంటే బంతిపూల రెక్కలు కూడా యూస్ చేయొచ్చు. అండ్ వీటిలోకి మేము అక్షింతలు కూడా సపరేట్గా కలుపుకొని ఆ రెండింటిని అయితే మిక్స్ చేసుకున్నాము.
సో ఈ మిక్స్ చేసుకున్న వీటన్నిటిని కలిపి చిన్న పాపకి దిష్టి తీయాలన్నమాట. దీంట్లో మనం చేంజ్ కూడా కలుపుతాము, మనీ అంటే 11 రూపీస్ అని ఒక సర్టెన్ అమౌంట్ కౌంట్ అనేది ఉంటుంది. సో వాటిని కూడా కలిపి దిష్టి తీస్తారు. ఆ రోజు ఈవినింగ్ మేమైతే ఇంటి దగ్గర ఉన్న ఒక 5 ముత్తైదులను పిలిపించి సో వాళ్ళతో కూడా దిష్టి తీయించాను. అలా వచ్చిన వాళ్ళ కోసమైతే ఇలా తాంబూలం కూడా ప్రిపేర్ చేసుకున్నాము. తమలపాకు, ఒక్క పొడి అండ్ ఫ్రూట్స్ ఇలా ఒక 5 లేదా 7 లేదా 9, 11 దీనికి కూడా ఒక కౌంట్ ఉంటుంది. ఇలా ఆ రోజు వచ్చి దిష్టి తీసిన వాళ్ళకి తాంబూలం ఇస్తే చాలా మంచిదంట. సో వచ్చిన వాళ్ళలో ఒక 5 అయితే మేము తాంబూలం అయితే ఇచ్చాము. అందరికంటే ముందు ఫస్ట్ నేను దిష్టి తీసి 3 సార్లు ఇలా చుట్టూ తిప్పి ఆ పళ్ళు తల మీద పోయాలన్నమాట. ఆ తర్వాత వచ్చిన వాళ్ళలో 1 by 1 కూడా దిష్టి తీసి అమ్మాయి మీద రేగి పళ్ళు అయితే పోసారు. చివరిలో ఇలా మంగళహారతి ఇచ్చి ఆ హారతిని దేవుడి దగ్గర పెడితే మంచిదన్నమాట. చిన్నపిల్లల్లో దిష్టి తొందరగా తాగుతుంది, పైగా నరదిష్టి అనేది చాలా ఫాస్ట్గా అనేది వస్తుందన్నమాట. కాబట్టి ఇలా అప్పుడప్పుడు దిష్టి తీస్తూ ఉంటే పిల్లలకి చాలా మంచిది. ఈ భోగిపళ్ళ కార్యక్రమం అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళకి స్వీట్ హాట్ కూడా ఇచ్చాము. ఇలా సక్సెస్ఫుల్గా అయితే భోగి కంప్లీట్ అయింది. నెక్స్ట్ సంక్రాంతి రోజు ఏం చేసామో చూద్దాం. ఇక నెక్స్ట్ డే పండగ అనగానే పోటీలు పడి మరీ ముగ్గులు అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇలాంటప్పుడు ఒక్కొక్కరిలో నుంచి ఒక్కొక్క ఆర్టిస్ట్ బయటకు వస్తారనమాట. ఇక్కడ ముగ్గు బాగా వేయాలి అనే దానికన్నా పక్కన వాళ్ళకన్నా నా ముగ్గు బాగా వేయాలని చెప్పేసి కాంపిటీషన్ అయితే మనకి స్టార్ట్ అవుతుంది. కొంతమంది ముగ్గులో గొబ్బెమ్మలు పెట్టుకుంటారు, కొంతమంది ఇలాగే వాళ్ళ ఇళ్ళల్లో కానీ వాళ్ళ పొలాల్లో కానీ పండిన వెజిటబుల్స్ అయితే పెట్టుకుంటారు. ఇప్పుడు రైతులకి పంట చేతికొచ్చే టైం కాబట్టి ఈ విలేజెస్లో ఈ పండుగని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. సంక్రాంతి రోజు మా ఇంట్లో స్పెషల్స్ వచ్చేసి ఉదయం పూట గారెలు అనమాట. గారెలు అండ్ పెరుగు గారెలు తొందరగా తినేసి మధ్యాహ్నం కల్లా మేము రెడీ అయ్యి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఎందుకంటే మధ్యాహ్నం పూట పూజలన్నీ అయిపోయి అక్కడ స్వామివారిని ఊరేగింపుగా తీసుకొస్తారు కాబట్టి అమ్మమ్మ వాళ్ళ ఇంటి వైపు అయితే క్లియర్గా కనిపిస్తుందని చెప్పేసి ఆ టైంకి ఎవ్రీ ఇయర్ మేము ఎక్కడున్నా కూడా ఆ టైంకి అక్కడికైతే వెళ్తాము. పూజ అయిపోయిన తర్వాత ఇలా స్వామివారిని ఊరేగింపుగా తీసుకొని రావడం వల్ల ఏంటంటే ఎవరైతే గుడికెళ్ళి చూడలేరో ముసలి వాళ్ళు కానీ లేదంటే ఇంకా ఎవరైనా ప్రెగ్నెంట్గా ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలు ఇలా ఎవరైతే గుడికి వెళ్ళలేరో వాళ్ళందరికీ క్లియర్ దర్శనం అయితే ఇక్కడ దొరుకుతుంది. నందీశ్వరుడు మరియు గరుత్మంతుడిని ఇలా ఊరేగింపుగా తీసుకొని వస్తారు.
స్వామివారు ఊరేగింపు వీధి చివరికి కూడా వెళ్ళకముందే ఇలా వెంటనే ఊడ్చి ముగ్గేయడం స్టార్ట్ చేస్తారు. ఈ ముగ్గు ఏంటి అంటే బంధిస్తున్నట్టుగా ఉంటదనమాట. స్వామివారిని ఎవరింటి ముందు వాళ్ళే బంధించేసుకుంటారు. ఇదన్నమాట ఫైనల్ అవుట్‌పుట్. ఇదైతే ఊరేగింపు తర్వాత ప్రతి ఇంటి ముందు కామన్‌గా ఉంటుంది. ఇంకా ఐస్ క్రీమ్ బండి కనిపించిందంటే మనకి జలుబు, జ్వరం ఏది గుర్తురాదు కాబట్టి ఒక పట్టయితే పట్టేసాము. ఈ విధంగా పండుగ రోజు మెయిన్ ఘట్టమైతే కంప్లీట్ అయిపోయింది. సంక్రాంతికొస్తున్నామని మేము కూడా ఎళ్లి మూవీ చూసొచ్చేద్దామంటే, రీసెంట్‌గా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల రిలీజ్ అయిన వెంటనే చూడాల్సిన అవసరం ఏముందిలే అని చెప్పేసి ఆ ప్రోగ్రామ్ అయితే క్యాన్సిల్ చేసుకున్నాము. సో, ఈ విధంగా అయితే సక్సెస్‌ఫుల్‌గా సంక్రాంతి పండగ అయిపోయింది. చిన్నప్పటి నుంచి సంక్రాంతికి మేము మోస్ట్‌లీ 99% మా అమ్మమ్మ వాళ్ళ ఊరికే వస్తాం కాబట్టి, ఈ ఇయర్ కూడా అక్కడే ఉండడం అనేది చాలా హ్యాపీగా ఉంది. సో, రిలేటివ్స్ తోటి, అమ్మమ్మతోటి అలా టైం అయితే స్పెండ్ అయిపోయింది ఆ రోజు. నెక్స్ట్ వచ్చేసి కనుమ. లాస్ట్ ఇయర్ కనుమ రోజు మా నాన్న నా కోసం తలకాయ మాంసం తీసుకురావడం కోసం చాలా కిలోమీటర్లెళ్ళాడు. ఊర్లో అంతా అయిపోయిందని చెప్పేసి. సో, ఈసారి ఆ రిస్క్ అయితే వద్దు. నాకు ఓన్లీ చికెనే కావాలని చెప్పి నేను చికెన్ తెప్పించుకున్నాను. సో, ఈరోజైతే ఆ చికెన్‌ని నేనే చేస్తున్నాను. మీతో కూడా ఈ రెసిపీని షేర్ చేసుకుంటాను. చికెన్ అయితే ఇలాగే ముందుగా ఒక 1 అవర్ ముందు మ్యారినేషన్ అయితే చేసుకున్నాము. నెక్స్ట్ ఆయిల్ పెట్టుకొని ఆయిల్‌లో చిన్న మసాలా దినుసులు అండ్ ఒక ఆనియన్‌ని కట్ చేసి వేసుకున్నాను. అవి ఫ్రై అవుతున్నప్పుడే లైట్‌గా పసుపు అండ్ ఉప్పు కూడా వేసుకున్నాను. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలంటే ఫ్రై అవుతున్నప్పుడే మనం సాల్ట్ ఏసుకోవాలి. అండ్ కొంచెం ఫ్రై అయిన తర్వాతనే పసుపేసుకోవాలి. లేదంటే ఆనియన్స్ అనేవి ఫ్రై అవ్వకుండా ఉడుకుతాయి. ఫ్రై అయిపోయిన తర్వాత మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే బాండీలో వేసేసుకున్నాము. ఇనీషియల్‌గా ఒక 10 మినిట్స్ హైలో పెట్టుకొని మధ్యలో తిప్పుకుంటూ, ఆ తర్వాత 15 మినిట్స్ స్లోలో పెట్టుకొని మూత పెట్టుకోవాలనమాట. సో, మసాలా అయితే కలిపి ఉన్న దాంట్లో కొంచెం వాటర్ పోసేసి నేను ఫైనల్‌గా మూత పెట్టేసుకున్నాను. మొత్తం 25-30 మినిట్స్‌లో కర్రీ అయితే రెడీ అయిపోయింది. నా వీడియోస్ నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ.